జై శ్రీరామ్. ఈరోజు సింగనమల ఆంజనేయ స్వామి దేవాలయంలో 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క దేవాలయము స్వామి మీద దాడులు కానీ స్వామిని బయటికి పంపించడం కానీ జరిగిన విషయమై అందరికీ తెలిసిన విషయమే. 2 రోజుల నుంచి స్వామి మన కలెక్టర్ ఆఫీస్ ముందు, అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ 2 డేస్ అయిన తర్వాత కొంచెం ప్రభుత్వ అధికారులు, పోలీసులు అందరూ కూడా స్వామిని నిన్న అర్ధరాత్రి అక్కడ నిరాహార దీక్షను విరమించి హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి మళ్ళీ దేవస్థానం దగ్గర మేమందరూ కూడా కలిసి ఈ ఇన్సిడెంట్లో బ్రాహ్మణ సంఘాలు కానీ, వేరే ఎస్టీ, ఎస్సీ, ముస్లిమ్సు, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా చాలామంది అందరూ కూడా నిన్న మొన్న ప్రోత్సాహాలు ఇచ్చినారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు జ్వాలాపురం శ్రీకాంత్. స్వామివారికి అండగా ఉండాలని ఈరోజు వారిని దేవస్థానంకు పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సింగనమల కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ రావడం జరిగింది. అందరూ వచ్చిన మేరకు అందరికీ వారి అభిప్రాయాన్ని తెలియజేసి స్వామివారిని స్వామిని అర్చన పూజలు చేయడానికి, నిత్య కైంకర్యాలు చేయడానికి మరి ఆలయంలో స్వామివారిని ఈరోజు వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలంతా కూడా కొన్ని అపోహలు, ఎందుకంటే ఇక్కడ నిన్న జరిగినటువంటి జనరల్గా మనం మాట్లాడుకుంటూ పోతే ఎమ్మెల్యే గారి వాళ్ళ అమ్మగారు ఇక్కడ చైర్మన్గా ఉండడము, దీనివల్ల నానా రకాలుగా ఇక్కడ నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి అనుకుంటూ కొంచెం అంతా ప్రచారాలు వచ్చినాయి. అందరూ కూడా తెలియజేశారు కూడా ఇక్కడ నిధులు నిక్షేపాలు ఉన్నాయంటే. అంటే ఎందుకు ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమం ఎందుకు అనే దానికి మనము విశ్లేషించుకుంటే ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు గారి రాజ్య గురువు అయినటువంటి వ్యాసరాయల వారు ఆయన రోజు నిత్యము వారి యొక్క దైనందిక జీవితంలో వారు ఏదో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎక్కడో ఒక చోట ప్రతిష్ఠించి స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే వారు భోజనం తీసుకునేవారు. ఇటువంటి కార్యక్రమంలో వ్యాసరాయల వారు చాలా చూసాం. పెనుగొండలో దాదాపు 350 రోజులు, సంవత్సరం రోజులు ఉంటే ఆయన 350 రోజులు కూడా రోజు ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి స్వామివారికి నైవేద్యం సమర్పించి తర్వాతనే వారు భోజనం ఆరగించేవారు. ఇటువంటి కార్యక్రమంలో మనము మన జిల్లాలోనే చూసాం. మురిడి కానీ, కసాపురం కానీ, నేమకల్లు కానీ ఈ 3 ఒకే రోజు ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి వ్యాసరాయల వారు. అటువంటి వ్యాసరాయల వారు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని ఇక్కడ ప్రతిష్ఠించడం వల్ల మనము శ్రీకృష్ణదేవరాయల కాలం కాబట్టి ఇక్కడ ఏదైనా కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఈ యొక్క విగ్రహంలో కింద కానీ ఈ కొండలో కానీ నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి అని అనుకోవడంలో తప్పు లేదు, అనుకుంటారు కూడా. ఎందుకంటే ప్రతిష్ట అటువంటిది, ప్రతిష్ఠించిన వారు వ్యాసరాయల వారు అటువంటి వారు. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇప్పటికైనా మనం అందరం కూడా హిందువులు కానీ, హిందూ సంఘాలు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ ప్రతి ఒక్కరూ కూడా సహకరించి ఆలయ అభివృద్ధికి తోడ్పడి ఆలయ అర్చకులను గౌరవం ఇచ్చి వారితో నిత్య కైంకర్యాలు చేయించుకోవలసినదిగా ఇక్కడ సింగనమల ప్రజలకు అందరికీ, సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కాక, ఎందుకంటే ఈ ఆంజనేయ స్వామి వారికి దేశాల నుంచి, బాంబే నుంచి కూడా ఒక భక్తుడు ఉన్నాడు. బాంబే నుంచి కూడా నేను ఈరోజే విన్నా. బాంబే నుంచి ఎక్కడో ఇక్కడ విండ్ మిల్స్ ఏదో తయారు చేసేవాళ్ళు అప్పట్లో కొంచెం ఇదంతా కట్టడానికి కొంచెం సహకరించారు అని. ఇటువంటి దేవాలయాన్ని మనమందరూ కూడా వ్యాసరాయ ప్రతిష్టను చాలా అద్భుతంగా చేశారు. ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి వైపు స్వాముల వారు అందరితో పాటు తోడ్పాటుగా ఉండి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసుకొని హిందువులంతా సంఘటితంగా సమిష్టిగా ఈ యొక్క ఆలయాన్ని మనము బాగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి నేను మీడియా ద్వారా సింగనమల ప్రజలకే కాదు మనం యావత్ భక్తులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.